భారత్ లో కొబ్బరి రైతులకు భారీ బూస్ట్. కోకోనట్ ప్రమోషన్ స్కీమ్ ద్వారా రైతుల యొక్క ఆదాయం రెట్టింపు అవుతుందా లేదా? ఈ స్కీమ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. రీసెంట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కోకోనట్ ప్రమోషన్ స్కీమ్ ని లాంచ్ చేసింది. ఈ స్కీమ్ లో భాగంగా కోకోనట్ ప్రొడక్షన్ అలాగే ప్రొడక్టివిటీ, రైతుల యొక్క ఆదాయం అండ్ వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ ని కూడా పెంచడం ఈ యొక్క లక్ష్యం. ఈ స్కీమ్ లో భాగంగా పాత చెట్లను తొలగించి కొత్త హైబ్రిడ్ వెరైటీస్ ని పెట్టడం, అలాగే ఈ యొక్క కొత్త చెట్లకి ఎర్లీ మెచ్యూరిటీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ ని ఇంప్రూవ్ చేయడానికి ప్రాసెసింగ్ యూనిట్స్ డెవలప్ చేస్తున్నారు. అందులో భాగంగా కోకోనట్ ఆయిల్, కోకోనట్ వాటర్, కోయిర్ వంటి ఉత్పత్తులను ప్రమోట్ చేయాలని చూస్తుంది మన గవర్నమెంట్. అసలు ఈ స్కీమ్ ని లాంచ్ చేయడానికి మేజర్ రీజన్స్ ఏంటంటే, వరల్డ్ లో ఇండియా ద లీడింగ్ ప్రొడ్యూసర్ ఆఫ్ కోకోనట్ అయినప్పటికీ కూడా ప్రొడక్టివిటీ చాలా తక్కువ. అండ్ ఈవెన్ గ్లోబల్ కాంపిటేటివ్నెస్ ని ఇంప్రూవ్ చేయడానికి ఈ స్కీమ్ ని లాంచ్ చేసింది. కోకోనట్ ప్రొడక్షన్స్ ఇన్ ఇండియా రిలేటెడ్ కొన్ని ఫ్యాక్ట్స్ చూసుకున్నట్లయితే, ఇండియా ద టాప్ ప్రొడ్యూసర్ ఆఫ్ కోకోనట్స్ ఇన్ ద వరల్డ్ అండ్ గ్లోబల్ షేర్ లో ఇట్ ఈస్ అరౌండ్ 30%. నెక్స్ట్ వచ్చేసి మన ఇండియాలో అరౌండ్ 21,000 మిలియన్ కోకోనట్స్ ప్రతి సంవత్సరం మనం ప్రొడ్యూస్ చేస్తున్నాము. అండ్ అంతేకాదు 1.2 crore పీపుల్ ఈ యొక్క ఏరియాలో డిపెండ్ అయి ఉన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ద టాప్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ ఏంటంటే తమిళనాడు, కేరళ, కర్ణాటక అండ్ ఏపీ. ఈ 4 రాష్ట్రాల నుంచి 90% ఆఫ్ ఇండియాస్ కోకోనట్ ప్రొడక్షన్ జరుగుతుంది. ఈ స్కీమ్ వల్ల మేజర్ ఇంపాక్ట్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతుల ఆదాయం పెరుగుతుంది, ఎక్స్పోర్ట్స్ ఆఫ్ కోకోనట్ పెరుగుతాయి, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి అండ్ కోస్టల్ ఎకానమీ బలపడుతుంది. కల్పవృక్షంగా పిలుచబడే ఇప్పుడు ఈ కొబ్బరి చెట్టు రైతుల యొక్క భవిష్యత్తును మార్చే ఆర్థిక వృక్షంగా మారుతుంది. దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ లో చెప్పండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.